నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా, అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో కొర్రమీను చేపల పెంపకంలో పాటించాల్సిన మెళకువలు, ఎర్ర పంటలతో కలిగే ప్రయోజనాలతో పాటు పామ్ ఆయిల్ తోటల సాగుతో ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న అశ్వారావుపేట రైతుల విజయగాథను తెలుసుకుందాం పదండి. ఆయిల్ పామ్ సాగు చేసే రైతుల పంట పండుతోంది. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు పెరుగుతూ ఉండటంతో అందుకు అనుగుణంగా పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలు ఆయిల్ పామ్ గెలల కొనుగోలు ధరలను పెంచుతున్నాయి. గత ఏడాది రైతులకు చెల్లించిన ధరతో పోలిస్తే ఈ ఏడాది భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ నెల వ్యవధిలోనే 730 రూపాయలు పెరగటంతో రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆరుగాలం శ్రమించే రైతుకు అడుగడుగునా అడ్డంకులే. విత్తింది మొదలు పంట అమ్మే వరకు రైతు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్ని కావు. అన్ని అవరోధాలను ఎదుర్కొని పంట సాగు చేసినా పంట చేతికి వచ్చే సమయానికి మార్కెట్లో మద్దతు ధర లేక రైతులు తీవ్ర దుఃఖంలో మునిగిపోతున్నారు. ఏటా రైతుకు సాగు భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు వెళ్లాలని ప్రభుత్వం సూచిస్తుండటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు గత 10 ఏళ్లుగా పామాయిల్ సాగు చేస్తున్నారు. ఈ సేద్యమే ఇప్పుడు రైతులకు సిరులు కురిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనటువంటి ధర పామాయిల్ గెలలకు పలుకుతుండటంతో రైతు పంట పండినట్లయింది. గత 30 ఏళ్లుగా వివిధ రకాల పంటలు సాగు చేసి అంతో ఇంతో ఆదాయం పొందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ప్రస్తుతం ఆయిల్ పామ్ సాగులో లక్షల్లో లాభాలను పొందుతున్నారు. ఒకప్పుడు మాగాని భూమి ఉన్న రైతునే మోతబరి రైతు అని గుర్తించేవారు. మెట్ట రైతునే సన్నకారు రైతుగానే చూసేవారు. కానీ పామాయిల్ పంట వచ్చి ఆ పరిస్థితులను తారుమారు చేస్తుంది. అందుకారణం మార్కెట్లో గత 6 నెలలుగా పామాయిల్ గేలెల ధర పెరుగుతూ రావటమే. పామాయిల్ ఫ్యాక్టరీలు ఉంది అశ్వారావుపేట నియోజకవర్గంలోనే. రాష్ట్రం మొత్తం ఇక్కడ అశ్వారావుపేట, దమ్మపేట, మరి గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫ్యాక్టరీలు రైతులు ఎక్కువ ఉండటం వల్ల పామాయిల్ ఫ్యాక్టరీలు ప్రభుత్వం ఇక్కడ కట్టడం, మరి ఆ రకంగా ప్రజలకి తర్వాత పామాయిల్ రైతులకి మరి ఈ 2000 ఈ సంవత్సరానికి మరి మనం రేటు కూడా ప్రభుత్వం 19,144 రూపాయలు రేటు ప్రభుత్వం కానీ ఏర్పాటు చేసి రైతులకు ఎంతో ఆదుకుంటుంది. కాబట్టి పామాయిల్ ఫ్యాక్టరీ పామాయిల్ ఇక రాష్ట్రంలో కూడా మరి అన్ని రైతులకి మరి ఎంతో రకంగా ఉపయోగపడేలాగా ఏర్పాటు చేయాలని మరి రైతు మరి పామాయిల్ ఫ్యాక్టరీ ముఖ్యమంత్రి గారికి మరి అలాగా ఫ్యాక్టరీ చైర్మన్ గారికి, ఎండీ గారికి కోరుతున్నాం. 2010లో టన్ను పామాయిల్ ధర 4,616 రూపాయలు. 2014లో అది కాస్త 7,938 రూపాయలు పలికింది. 2018వ సంవత్సరంలో 10,000 రూపాయలు. 2020లో 15,000 రూపాయల వరకు టన్ను ధర పలికింది. తాజాగా 19,114 రూపాయలుగా రికార్డు ధరని ఆయిల్ ఫెడ్ అధికారులు ప్రకటించారు. పామాయిల్ గెలలకు ఇంత ధర పలకడం ఇదే ప్రథమమని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ మేనేజర్ బాలకృష్ణ తెలిపారు. గత నెలతో పోల్చుకుంటే 730 రూపాయలు పెరిగిందని అన్నారు. ప్రభుత్వం ఆయిల్ పామ్ తోటలను విస్తీర్ణాన్ని పెంచేందుకు ఏ రకంగా రైతులందరినీ ప్రోత్సహిస్తోందో అదేవిధంగా టీఎస్ ఆయిల్ ఫెడ్ కూడా రైతులకు అందుబాటులో ఉంటుందన్నారు. ఔత్సాహిక రైతులకు విదేశీ మొక్కలు అందించటంతో పాటు ఎరువులు, డ్రిప్ విషయంలో సబ్సిడీలు అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఏ సమయంలో ఫ్యాక్టరీకి వచ్చిన గెలలను అన్లోడ్ చేసుకుంటామంటున్నారు. గత నెలతో పోలిస్తే ఈ నెల ఆయిల్ పామ్ రైతులకి 19,114 రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. అది ఈ అన్సీజన్లో ఈ టైంలో ఫస్ట్ హయ్యెస్ట్ రేటు. సో ఈ రేటు వల్ల రైతులకు ఎంతో హ్యాపీగా ఉన్నారు. అలాగే మేము ప్రతి రైతులకు కూడా మేము గత సంవత్సరం నడిపిన ఆయిల్ రికవరీ ఆధారంగా రేట్ డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ రేట్ డిసైడ్ చేసే ప్రక్రియలో పోయిన నెల కంటే ఈ నెల దాదాపు 730 రూపాయలు పెరిగింది. సో
సో జనరల్గా ఎప్పుడైతే మనకు జూన్ నెలలో ఆయిల్ ప్రైస్ తగ్గడం జరుగుతుంది, కానీ ఈసారి రేట్ పెరగడం జరిగింది. సో దీనివల్ల రైతులు కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారు. అలాగే మేము నర్సరీ విషయానికి వస్తే రైతులందరికీ కూడా మేము అప్లై చేసిన రైతులందరికీ కూడా మొక్కలు ఇవ్వడం జరుగుతుంది, అది కూడా ఇంపోర్ట్ వెరైటీతో. సో అప్లై చేసిన ప్రతి రైతుకి మేము మొక్కలు ఇస్తున్నాం. అలాగే ఎరువుల విషయంలో సబ్సిడీలు ఇస్తున్నాం, డ్రిప్ విషయంలో సబ్సిడీలు ఉన్నాయి. సో ప్రతి రైతుకి మేము ఎల్లప్పుడూ 24 hours అందుబాటులో ఉంటున్నాం. అలాగే ఫ్యాక్టరీ కూడా 24 గంటలు రైతుల కోసం ఓపెన్ చేస్తున్నాయి. ఏ టైంలో వచ్చిన రైతులు నెలలో అన్లోడ్ చేసుకోబడతాయి. అలాగే రైతులకి ఈ విషయాలలో ప్రతి విషయంలో మేము తెలంగాణ గవర్నమెంట్ ఎలా సపోర్ట్ చేస్తుందో మన సాయిల్ ఫెడ్ కూడా ప్రతి విషయంలో కూడా రైతులకి, అది ఎరువుల విషయం కావచ్చు, డ్రిప్ విషయం కావచ్చు, మొక్కల విషయం కావచ్చు, ఫ్యాక్టరీలో అన్లోడింగ్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా మేము రైతులందరికీ సపోర్ట్ చేస్తున్నాం. సో ఇదే విధంగా రైతులు కూడా ఎల్లప్పుడూ వారి యొక్క సహాయ సహకారాలు ఆయిల్ ఫెడ్కి అందించినాయి కదా, మేము కూడా వాళ్ళకి కూడా 24 గంటలు అందుబాటులో ఉంటాము. తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేటకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ అన్ని రకాల పంటలు సాగవుతాయి. భూగర్భ జలాలు మెండుగా ఉండటం వల్ల కూరగాయ పంటలతో పాటు వాణిజ్య పంటలు పండుతాయి. పండ్ల తోటలు కూడా మంచి దిగుబడిని అందిస్తాయి. అయినా రైతులు ఆయిల్ పామ్ సాగుకే అధిక ఆసక్తిని కనబరుస్తున్నారు. తక్కువ శ్రమతో తక్కువ ఖర్చుతో అనతి కాలంలోనే పంట చేతికి అందివస్తూ ఉండటం, మార్కెట్ సమస్యలు లేకపోవటం, ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో పామ్ ఆయిల్ సాగుకే మక్కువ చూపుతున్నారు. ఇక ప్రస్తుతం ధర కూడా రికార్డు స్థాయిలో పలుకుతూ ఉండటంతో రానున్న రోజుల్లో మరింత విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం ఆయిల్ పామ్ తోటల ద్వారా పొందొచ్చని అధికారులు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం దుక్కి దున్ని చదును చేసే పని లేదని, ఒక్కసారి మొక్క నాటితే 30 ఏళ్ల వరకు దిగుబడి అందివస్తుంది. పంటను ప్రతిరోజు కొయ్యక్కర్లేదు. కోసిన పంటను అమ్ముకోవటానికి మార్కెట్కు వెళ్లాల్సిన పని లేదు. అమ్మిన పంట డబ్బులు బ్యాంకు ఖాతాల్లోనే 10 రోజుల వ్యవధిలో వచ్చి చేరుతాయి. రవాణా ఖర్చులు కూడా ఫ్యాక్టరీ వారే భరిస్తారు. ఇన్ని విధాలుగా మేలు జరుగుతోంది కాబట్టే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో 1524 హెక్టార్లలో రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. సిరుల పంట పండిస్తున్నారు. సంవత్సరాల నుంచి పామాయిల్ వ్యవసాయం చేసుకుంటున్నామండి. పామాయిల్ వల్ల మాకు అంత బెనిఫిటే కానీ మాకేం ఇబ్బంది లేదండి. ఇదివరకు జీడి తోటలు అయి ఉన్నప్పుడు కూడా అంతా ఇబ్బందిగా ఉండేదండి. పామాయిల్ వేసిన కానీ అంతా మాకు బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. ఏదైనా పశువులు గట్ట వేసుకోవాలన్నా కూడా ఇబ్బంది ఉంటుంది. ముందు కట్టలు కూడా ధర కొంచెం ఎక్కువ వేసుకోవాల్సిన లేదండి. ఇప్పుడు 19,000 రేటు ఉందండి. ఈ రేట్ ఎట్టే కొనసాగాలండి. నాయకులు అధికారులు కూడా మా ఇంకా దయచేసి చూడాలండి. పామాయిల్ రేటు పెరిగినందుకు కొద్దిగా ఆనందంగా ఉన్నాయి రైతులందరికీ కూడా. ఇది రకంగా ఉంటే ఇంకా ఉండేవాళ్ళు కూడా వేస్తారు. అందరికీ పని కూలి వాళ్ళకి కానీ మన రైతులకి కానీ అందరికీ ఒక్కొక్క రూపాయనికి కానీ పని చేసుకుంటానికి కానీ అన్ని విధాలుగా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఎట్లా ఉందంటే పామాయిల్ వరకు వేసిన బొబ్బర్లు ఉలవలు ఇట్లాంటి మీద చాలా రెట్లు బెటర్. ఇది చాలా బాగుంటుంది. రైతు దగ్గర కూడా డబ్బు ఉంటుంది. రేటు పెరిగింది. ఇంకా ఉన్న రైతులు కూడా వేయాలని సంకల్పం మీద ఉన్నారు, వేస్తున్నారు కూడా. ఇంకా వేసేవాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టి ఉన్నారు, వేస్తున్నారు. ఇంకెంత అయినా సరే పామాయిల్ మీద దాన్ని అభివృద్ధి చేయాలని రైతులు బాగా ప్రోత్సాహం చేస్తున్నారు. అన్ని రకాల పంటలు పండినప్పుడు కూడా మేము పామాయిల్కి కూడా అప్పటి నుంచి కూడా వేస్తానే ఉన్నాం. అది రాను 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 అభివృద్ధి చెంది ఇక్కడ పండని పంట అంటూ ఉండదు. కానీ పామాయిల్ కూడా మేము వేసాం. కాదు పామాయిల్ రేటు కూడా గత నెల 18,300 రూపాయలు ఉంది. ఇప్పుడు ఈ నెల మళ్ళీ 19,300 రూపాయలకి వెళ్ళింది. చాలా బ్రహ్మాండంగా ఉంది. దీనికి ఎక్కువగా పని ఉండదు. ఇదివరకు ఇంతకు ముందు వ్యవసాయం కంటే తేలికైన వ్యవసాయం. దీన్ని పోల్చి చూస్తే పెద్దగా తక్కువ పని ఉంటుంది. మనం కనీసం 15 రోజులకు ఒకసారి గెల్ల నరుకుతాము. అప్పుడు మట్టలని అయ్యని చూసుకోవాలి. తర్వాత డ్రిప్పులు వారం చూసుకోవాలి. అంతా డ్రిప్ వ్యవసాయమే, వేరే ఏం ఇబ్బంది ఉండదు. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది అనువైనది కాబట్టి మన కేసీఆర్ గారు కూడా దీనికి రకరకాల అభివృద్ధి పనులు చేస్తున్నారు. మనకి ఫ్యాక్టరీకి కావాల్సిన కానీ రైతులకు కావాల్సిన కానీ అన్ని రకాల మందు కట్టలు కానీ ఇవి కావాల్సిన అన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా మంచి వ్యవసాయం. ఇంతకు ముందు చేసే వ్యవసాయం కంటే పామాయిల్ సాగు ఎంతో తేలికైందని రైతులు తెలుపుతున్నారు. ఈ పంట ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నామంటున్నారు. ఎకరం విస్తీర్ణంలో 10 టన్నుల దిగుబడి వచ్చినా ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం 1,90,000 వరకు ఆదాయం పొందొచ్చని చెప్తున్నారు. ఈ పంటకు మించిన పంట మరోటి లేదని అంటున్నారు. కాగా ప్రభుత్వం ఇదే ధరను కొనసాగించాలని రైతులు కోరుతున్నారు. దీనికి మనం పశువుల పెంట 6 నెలలకు కానీ సంవత్సరానికి కానీ ఒకసారి వేసుకుంటాం.
మందుల విషయానికి వస్తే 6 నెలలకు ఒకసారి మనం డ్రిప్ దగ్గరే వేసుకుంటాం. అది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న అన్ని పంటల కంటే దీన్ని తేలికైంది. ఒక కాయలు వచ్చినాయి ఇవాళ కొట్టకపోయినా మళ్ళీ 2 రోజులు ఆగాయని కొట్టుకోవచ్చు. పిట్టలు కానీ కోతులు కానీ ఏమి పాడు చేయవు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే మన ఈ తెలంగాణ రైతులకి అందరికీ చెప్పేది ఏంటంటే ఈ పామ్ ఆయిల్ ఇదే రేటు కంటిన్యూషన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మనకి ఎకరానికి వచ్చి యావరేజ్ 10 టన్నులు అవుతుంది. 10 టన్నులు వచ్చి టన్ను వచ్చి ఇవాళ 19,500 ఉంది. ఎకరానికి 10 టన్నులు అంటే 1,95,000 వస్తాయి. పెట్టుబడి కూడా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యవసాయం చాలా అనువైనది. ఈ తెలంగాణ రైతులు ముందు చూపుతో అందరూ ఈ కేసీఆర్ గారు మొక్కలు కనుక మనకి వీలుగా అందరికీ సప్లై చేస్తే మనకి ఈ పంటకు మించిన పంట ఏదీ లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. బాగా ఆదాయం వస్తే ఇంతకు ముందు ఎన్నో రకాలు ఎన్నో చేసేవాళ్ళం. ఈ గెల్ల కోసే వాళ్ళకి కూడా చాలా ఎక్కువ మంది ఇదే పని మీద వెళ్తున్నారు, వాళ్ళకి కూడా ఎక్కువ డబ్బులు పడుతున్నాయి. ఈ రేటు చాలా బ్రహ్మాండమైన రేటు. అందరూ కూడా చాలా మంది బెదిరిస్తున్నారు, ఈ రేటు ఉండదు తగ్గిపోద్ది అని అంటున్నారు. గవర్నమెంట్ కూడా రేటు గురించి కూడా ఆలోచించి ఈ రేటు తక్కువ చూస్తే బ్రహ్మాండంగా ఉంటది. రైతులే కాదు కూలీలు పామాయిల్ సాగుతో చక్కటి ఉపాధి పొందుతున్నారు. మేము ఎప్పుడు పాముల గెల్లకి వెళ్తుంటాం అండి. చిలుపులైనా గెల్లైనా ఇక మేమే తీస్తుంటాం అండి. అదే ఇప్పుడు ఉన్న రేటుని బట్టి ఇప్పుడు 19,000 ఉందండి. అదే రేటు ఇక అలాగే ఉంటే రైతులు కూడా అందరూ చేసేవాళ్ళు వేస్తారండి. మాకు కూడా ఏ పొద్దు పని దొరికిద్దండి. ఇక మాకు ఇక ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇక ఇదే పని అండి. మేము టన్నుకి మాకు 700 టన్నుకి 700 తోటను బట్టి అండి. అదే అయినా ఇప్పుడు చిన్న తోట అయితే 600 అండి. ఇప్పుడు మామూలుగా పెద్ద చెట్లు మట్టలు అయితే 700 కాడికి ఇస్తున్నారండి టన్నుకి. మాకు పని కూడా బాగానే ఉంటుందండి. ఇప్పటి వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఆయిల్ పామ్ సాగు క్రమేణా మిగతా జిల్లాల్లోనూ విస్తరించాలని సీఎం కేసీఆర్ సూచిస్తుండటంతో కరీంనగర్, మంచిర్యాల, సిద్దిపేట, వరంగల్, నల్గొండ జిల్లాలకు చెందిన రైతులకు అశ్వరావుపేటలో ఉన్న ఫ్యాక్టరీ ఆయిల్ పామ్ తోటలను చూపించి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.